హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. నేను పల్లీలతోటి భక్ష్యాలు ఎలానో చేసి చూపెడతానండి. ఇవి పల్లీలు అండి. ఒక కప్పు కుడక పొడి, ఎండిన కుడక పొడి తీసుకుంటాను. బెల్లం, ఇప్పుడు మనం అరకిలో పల్లీలు తీసుకున్నాం అనుకో, పావు కిలో బెల్లం వేసుకుంటే సరిపోతుంది. మైదా పిండి, నెయ్యి, ఒక 5 ఇలాచీలు లాస్ట్కు పొడి వేసుకున్నామండి. ఇప్పుడు నేను కడాయి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మనం ఇప్పుడు పల్లీలు వేసుకున్నాం. పల్లీలు అంటారు, ఎర్రచెనియలు అంటారు. వేసుకొని కొంచెం గోల్డ్ కలర్ వచ్చాక ఇవి వేపుకోవాలి. ఈ కుడకపోడి సుతా కొంచెం లైట్గా వేపుకోవాలి. నువ్వుల తోటి సుతా మనం చేసుకోవచ్చు. నువ్వుల సుత పోసి చేసుకోవచ్చు. నేను ఎందుకంటే ఇప్పుడు 2 ఐటమ్స్ తోటి నుంచి వేయబోతాను. ఇప్పుడు ఇవి వేయిపోయాయండి. ఇట్లా కలర్ వచ్చాక మనం వేపుకోవాలి. ఇవి తీసేసుకున్నాం. కొంచెం చల్లారినాక మనం మిర్చి పట్టేసుకోవాలి. ఇది కొంచెం లైట్గా వేపుతా. కుడకపోయి కొంచెం నెయ్యి వేసి వేపుకుందాం. ఎందుకంటే అంత మాడిపోతుంది కదా, మనం కొంచెం నెయ్యి వేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. స్టవ్ మనం తక్కువ పెట్టుకొని వేపుకోవాలి, లేకుంటే మాడిపోతుంది. లైట్గా వేపుకోవాలి. ఇప్పుడు ఇది వేగిపోయిందండి. వేగిపోయింది, కొంచెం గోల్డ్ కలర్ వచ్చింది కదా, వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని మనం మైదా పిండి కలుపుకుందాం. ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాం. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకుందాం. చిటికెడు నేను కొంచెం ఉప్పు వేసుకుంటాను. చిటికెడు కలుపుకుందాం. ఇది ముందే కలిపెట్టుకోవాలండి. ముందే ఒక ½ అన్ అవర్ ముందే మనం కలిపెట్టుకుంటే మంచిగా నానుతుంది, మంచిగా వస్తుందండి. ఇది సాగుతుంది మంచిగా. ఇప్పుడే చేస్తే కొంచెం గట్టిగా ఉంటుంది పిండి. మనం ఒక ½ అన్ అవర్, పావు గంట ముందే నానబెట్టుకొని పిసుకొని పక్కన పెట్టేసుకుంటే మంచిగా నానుతుంది, మంచిగా వస్తుంది చపాతి. బెల్లం వేసుకున్నాను. బెల్లంతో అయినా చేసుకోవచ్చు, చక్కెరతో అయినా చేసుకోవచ్చు. బెల్లం వేసేసుకున్నాను. కొన్ని వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని కలిపేసుకోండి. ఇది కొంచెం లేత పానకం వచ్చే వరకు మనం ఈ మిక్సీ పట్టేసుకుందాం. ఇట్లా లేత పానకం వచ్చేటట్టు మనం ఇట్లా అనుకుంటే ఇట్లా అతుక్కోవాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. బాగా మెత్తగా పట్టుకోవద్దు. మనం కొంచెం గరుకులు పట్టుకుంటేనే చాలా బాగుంటుంది. గరుకులు నేను పోసేస్తాను. బాగా మెత్తగా పట్టుకుంటే ఏంటంటే మనం తింటా అంటే అంత అతుకున్నట్టు అవుతుంది. కొంచెం పలుకులు పట్టుకుంటేనే చాలా బాగుంటుంది. ఉడకపొడి సుతా వేస్తాను. ఇలాచీల పౌడర్ కలిపేసుకుందాం. రాములవారి తర్వాలు కదా, దేవునికి ఇష్టమని నేను ఇవి బచ్చాలు చేసి పెడదామని, ఇంకా పప్పుతో ఎందుకు వెరైటీగా ఇది ఒకసారి చేసి పెడదామని నేను చేస్తాను. ఇక మీకు సుతా పెడదామని. ఎవరు చూసినా పల్లీలతో చేయలేరు కదా, ఎక్కువ పప్పుతోటే చేస్తారు కాబట్టి ఇది మంచిగా వెరైటీగా ఉంటుంది. మనకు వారం రోజులైనా ఉంటాయి. ఇట్లా కలిపేసుకోవాలండి. ఈజీ పనే కానీ తొందరగానే అయిపోతుంది. ఏం కష్టమైన బాగా అనిపించదు. కానీ ఒక 20 నిమిషాలు మనం స్టవ్ కూడా నిలబడితే మనకు అన్ని పనులు టక్ అయిపోతే పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు. ఇవి చిన్న పల్లి తిను, ఇవి తిను, అవి తినంటే వాళ్ళు ఏం తింటారు. వాళ్ళకి ఏదో ఒకటి కడుపులో పడేయాలంటే మనం చేసి పెట్టాలి. ఇప్పుడు వస్తారు కదా ఇక మా పిల్లలు, మనవరాలు సెలవులు ఇస్తే వస్తే ఇక చేతులు ఏదంటే అది ఇష్టంగా వాళ్ళకి చేసి పెడతారు. వేసుకున్నాం కొంచెం చల్లారాలి.
చేసుకోవాలండి. ఇట్లా వస్తాయి ఉండలు అన్నీ చేసేసుకున్నాం. చాలా అంటే చాలా బాగుంటాయండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చూస్తే మీకు తెలుస్తుంది. చాలా అంటే చాలా మంచిగా ఉంటాయి ఇవి. ఇప్పుడు చేస్తాడనే వాసనకే తినాలనిపిస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకుందాం. పిండి మనం తీసుకొని దీన్ని ఇట్లా చేతితోటే ఇట్లా అంటే మనకు వెడల్పు సాగుతుంది. ఇలా పెట్టేసుకొని ఒక కవర్ వేసుకుందామండి. కవర్ వేసుకొని ఈ కవర్ మీద నెయ్యి రాసి, నెయ్యి అయినా రాయొచ్చు, ఆయిల్ అయినా పెట్టుకోవచ్చు, ఏదైనా ఇష్టం, ఏది ఇష్టంగా తినేటోళ్ళకి అది. నేను కొంచెం నెయ్యి చేస్తాను. మనం కవర్ ఇట్లా మర్చుకొని దీంతో అంటే మనకు తొందరగా సాగిపోతుంది. నాకైతే బాగా ఇష్టం అండి. నేను ఇంతకుముందే ఊరికి పోయొచ్చిన, మా అమ్మకు చేసుకొని పోయినా, మళ్ళీ వచ్చినాక చేద్దామని వీడియో చేద్దామని మళ్ళీ చేస్తాను, మీకు చూపెడదామని. మా అమ్మకంటే చాలా అంటే చాలా ఇష్టం ఇది. మొన్న చేసుకున్నాం కానీ పండుగ రోజు చేసుకున్నాం, కానీ మా అమ్మకు పప్పు అంటే ఆమెకు అసలు నచ్చది. బిడ్డ నువ్వు ఇట్లా చేసుకురా, పోయిన పల్లీలు పోసి నాకు ఇష్టం కదా అంటే, సరే అమ్మ నువ్వు ఎందుకు బాధపడతామని నేను చేసుకుపోయాను. కానీ పెద్దలకైతే కంపల్సరీ పెట్టాలండి. మనం వాళ్ళు వేయడానికి ఎన్ని పెడితే ఏమున్నదండి, ఏముండదు. కొంచెం నెయ్యి వేసుకుందాం. చాలా అంటే చాలా బాగా వచ్చింది. వేసుకొని రెండు పక్కన మంచిగా కొంచెం నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకొని మంచిగా కాల్చుకోవాలి. ఇది సూపర్ కాలేదండి, మంచిగా అంటే ఎంత సూపర్ కాలేదు, ఎంత కమ్మటి వాసన వస్తుంది. నెయ్యి వేసినాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. ఇట్లా ఒత్తేసుకోవాలండి. చాలా అంటే చాలా ఈజీ. మనకు చేతులు అయ్యేది మనం పూల పెట్టి చేసుడు చూస్తే అవసరం లేదు. మనం చేతితోటి ఇట్లా అనుకుంటేనే ఎట్లా అంటే అట్లా వస్తుంది. ఎంత బాగా వస్తుందో. అయ్యో మాకు చేయొద్దా చేయరాదా అని మీరు ఏమో టెన్షన్ పడడం అవసరం లేదు. చాలా అంటే చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. స్టవ్ కట్టేసుకుందామండి. రెడీ అయిపోయింది. సూపర్ అంటే సూపర్ వాసన వస్తుంది. నెయ్యి వేసినాం కాబట్టి చాలా వాసన, కమ్మటి వాసన వస్తుంది. సూపర్ ఉన్నాయండి. వావ్ వావ్, వీటిని చూస్తేనే గుమ్మగుమ్మలాడిపోతాయి అండి. నెయ్యి వేసి చేసినాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంటాయి. మనం చాలా బాగా కాల్చిందంటే సూపర్. 4 మూలలు చూస్తే మంచిగా కాలుతాయి, చాలా బాగుంటాయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. బాయ్.